श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठक चयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 6 నరసావధానుల వృత్తాంతము. ఆ మరునాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటికి మూలము. వారు వటవృక్షము వంటివారు. వారి అంశావతారములన్నీ ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము గలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకును వారే ఆధారము ఆశ్రయము. వారి నుండియే సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమున చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారును దత్తతత్వములో సమన్వయము పొందుదురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును. నేను పీఠికాపురమునందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము ఈ విధముగా ఉన్నది, ఈ మనుష్యుని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంతవరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుకుటేశ్వరాలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలచెను. వారికి స్వయంభూదత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభులు వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవళకాంతి అమేయముగా వ్యాపించియుండెను. ఆ ధవళకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలపు రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూచి, నాయన, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించియున్నవో తెలుసుకోవలేననే పిచ్చి ప్రయత్నములతో విలువైన నీ కాలమును వ్యర్థము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పొంచియున్నది. కావున సద్గతిని పొందు యోచనలను చేయుము. సర్వసత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడను నేనే. మహాసిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయా క్షేత్రములో అవతరించి తిని స్వామివారి ఉపదేశములకు
ఆ యోగిలోని పూర్వ వాసనలన్నీ కూడా నశించిపోయెను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయును శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకొని ధన్యుడాయను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించియున్న ఆ స్వచ్ఛమైన ధవలకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారములనియు, నీలపు రంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండియున్నవారనియు ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను? ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైనా విషయమా? మేధాచరణమనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారైరి. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా నుండిరి. వారిని బాపనార్యులని పిలుచుట కద్దు. వారు ముఖ్యముగా సూర్యుని అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము వహించుటకు వారు ఆహ్వానింపబడిరి. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షము కురిసినది. అందరూ సంతోషించిరి. శ్రీ బాపన్నావధానుడు గారిని తమ గ్రామములో నివసించవలసినదని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు కోరిరి. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించిరి. యజ్ఞ యాగములలో లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపనార్యులు వారు తీసుకొనడివారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించడివారు కారు. శ్రీ వర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగోవు ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చడిది. మిక్కిలి సాధు స్వభావము కలిగినది. అదే సమయమున గాయత్రి కనిపించుటలేదనియు, ఎచ్చటనో తప్పిపోయినదనియు శ్రీ వర్మగారికి వర్తమానము అందినది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అగుటచే వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నించిరి. ఆ గోవు శ్యామలాంబాపురమున అంటే సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయివాణి వద్ద ఉన్నదనియు, వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడుననియు బాపనార్యులు వారు తెలిపిరి. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించు ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించిరి. బాపనార్యుల వచనానుసారము గాయత్రి లభించునడలా వర్మగారిచ్చు 3 పుట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు వారు పండిత బహుమానముగా స్వీకరించవలెను. బాపనార్యులు సంకట స్థితిలో పడిరి. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. అప్పుడు వారికి గోహత్యాపాతకము చుట్టుకొనును. గోహత్యాపాతకము కంటే పండిత బహుమానము స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి. గాయత్రి రక్షింపబడెను. పీఠికాపుర వాసుల అదృష్టము పండెను. శ్రీ బాపన్నావధానులు వారు 3 పుట్ల భూమికి యజమానులైరి. వారికి నివసించుటకు గృహవసతి కలిగెను. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును, సుమతి అను బాలికయును కలరు. సుమతి జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుండుట చేతను, ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడక వయ్యారములు ఉండుట చేతను ఆమెకు సుమతి మహారాణి అని నామకరణము చేసెను. శ్రీ బాపనార్యులు కీర్తి ప్రతిష్టలు అనతి కాలములోనే దశ దిశలా వ్యాపింపదొడగెను. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామము నుండి గండికోట గృహనామమును కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. అతడు భారద్వాజ గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు, వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు. వాని ఇంట కాలాగ్నిశమణ దత్తుడను విగ్రహము కలదు. పూజా సమయమున ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టముగా మాట్లాడుటయు వానికి ఆదేశములిచ్చుటయు జరుగుచుండును. చిరతరముననే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. ఒకనాడు పూజా సమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మను పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును, ఆపస్తంభ సూత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుడు గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప
అతడు పీఠికాపురమునకు వచ్చెను. శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక తన ఇంటినందే భోజన సదుపాయమును ఏర్పాటు చేసెను. శ్రీ బాపనార్యులు వారు శని ప్రదోష సమయమున శివారాధనము చేసేడివారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములను చేసేడివారు. పూర్వకాలమున నంద యశోదలు శని ప్రదోష సమయమున శివారాధనము చేసినందున సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకొని అదృష్టమునకు నోచుకొని ఉన్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయును, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠియును, మరికొందరు వైశ్య ప్రముఖులను శివారాధనమునందు పాల్గొనడివారు. శ్రీ కుకుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పలరాజుల వివాహము. ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుకుటేశ్వర శివలింగము నుండి విద్యుత్కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి, నాయనా బాపనార్య, నిస్సందేహముగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహమునరింపుము, లోక కళ్యాణము సిద్ధించును. ఇది దత్తప్రభువుల వారి నిర్ణయము. ఈ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి ఎందలి ఏ వ్యక్తికిని కూడా అధికారము లేదు అని పలికెను. ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని, నరసింహవర్మకును, అక్కడున్న అందరికిని కూడా వినిపించెను. అందరును ఆశ్చర్యచకితులాయిరి. అయినవిల్లి గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానము పంపబడినది. రాజశర్మకు సుమతి మహారాణితో వివాహము నిర్ణయమాయెను. రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందొక దానిని రాజశర్మకు ఇచ్చెదనెను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రాజితముగా లభించు గృహ భాగమును వెలకట్టించెను. అది ఒక వరహాగా నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము 12 వరహాలని నిర్ణయించబడెను. తక్కువగానున్న 11 వరహాల సొమ్ము ఇచ్చుటకు తన వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పెను. అట్లైన నేను నా గృహమును 1 వరహాకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. దానముగా తీసుకొనుట మీకు అభ్యంతరమైన ఎడల 1 వరహాను మాత్రమే ఇచ్చి నా గృహమును తీసుకొనుడు అని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పునది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించిరి. శ్రీ సుమతి మహారాణికిని, శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకును మహాపండితుల వేద ఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవోపేతముగా వివాహము జరిగెను. శ్రీపాద శ్రీ వల్లభుల అవతారము అజ్ఞానమనడి అంధకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చినది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించిరి. వారి శాస్త్రమును అనుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గుడ్డి బాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానముగా కలిగిరి. తమ 2 బిడ్డలు ఈ రకము వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతగానో ఖేదమునందిరి. అయినవిల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయము కలదు. ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురమునకు తీసుకొని వచ్చిరి. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొనిరి. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నములో దర్శనమియ్యసాగిరి. మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రత్త అవస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను. కండ్లు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో, రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండిరి. ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనార్యుని సంప్రదించగా వారు ఇవన్నీయును కూడా సర్వ శుభలక్షణములతో కూడిన మహాపురుష జననమును సూచించుచున్నవి అనిరి. సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు, అమ్మ సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకును సంబంధము కలదు. చంద్రుని నక్షత్రమైన కృత్తికా నక్షత్రమునకును శ్రీకృష్ణావతారమునకును సంబంధము కలదు. పూర్వాషాఢలో జన్మించిన
అంగారకునికిని శ్రీ లక్ష్మీ నరసింహావతారమునకును సంబంధము కలదు. శ్రవణం నక్షత్రంలో జన్మించిన బుధునకును బుద్ధావతారమునకును సంబంధము కలదు. పూర్వ ఫల్గుని నక్షత్రములో జన్మించిన గురుడనకును విష్ణువంశకును సంబంధము కలదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రునకును భార్గవ రామునికిని సంబంధము కలదు. రేవతి నక్షత్రములో జన్మించిన శనికిని కూర్మావతారమునకును సంబంధము కలదు. భరణి నక్షత్రములో జన్మించిన రాహువునకును వరాహావతారమునకును సంబంధము కలదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకును మత్స్యావతారమునకును సంబంధము కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దేవరహస్యమునకు సంబంధించిన సమయము. అందువలన కోటాను కోట్ల గ్రహములు నక్షత్రములు బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు ఆ దత్తప్రభువే జన్మించునా అని అనుమానముగానున్నది అని అనిరి. దత్తప్రభువు నిత్య వైభవ విభూతి. ఈ విషయమును సుమతి మహారాణి రాజశర్మతో చెప్పెను. అంతట రాజశర్మ పూజా సమయములో కాలాగ్నిశమన దత్తుడనే అడిగెదనెను. కాలాగ్నిశమనుని పూజించు సందర్భమున నరులెవ్వరూ చూడరాదు. పూజానంతరము దత్తుడు మానవ రూపములో ఎదురుగా కూర్చొని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహములోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. రాజశర్మ అల్ప విషయములను స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు. ఆ రోజు పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడిగా తోచెను. పూజానంతరము దత్తుడు ఎదురుగా కూర్చొనెను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపము బయల్వెడలి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యను. తిరిగి తన వ్రేలితో సైగ చేయుచు శ్రీధర రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము దత్తునిలో లీనమయ్యెను. రాజశర్మకు ఇదంతయును కూడా ఆశ్చర్యముగా నుండెను. శ్రీ దత్తప్రభువు రాజశర్మకు, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తుల సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలను పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితము కాదు. ఈ బ్రహ్మాండములన్నీ కూడా నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక్క తాపు తన్నిన ఎడల కోటాను కోట్ల యోజనములలో పడవలసినదే. నేను జనన మరణములకు అతీతుడను. ఇట్లనుచు రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగములో విష్ణుదత్తుడు అను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీల అను నామాంతరము గల సోమదేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను. గతమంతయు కూడా స్ఫురణకు వచ్చినది. శ్రీ దత్తుడు ఇట్లనెను. నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయిరి. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచిరి. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చి తిని నేను శ్రీపాద శ్రీ వల్లభ అవతారమును ధరించదలచితిని. గత 100 సంవత్సరముల నుండి ఈ భూమి మీద శ్రీపాద శ్రీ వల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి ఈ పీఠికాపురములో సవితృకాఠక చయనమును చేసినాడు. ఆనాటి హోమ భస్మము మహాపర్వతముల వలె పేరుకొనిపోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మర్త్య పాతాళములకు కొంపోయెను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరి అందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములను కొంపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరము గానుగాపురమునందు పడినది. గంధర్వ నగరము భీమా అమరజ పవిత్ర సంగమ ప్రదేశము. శ్రీపాద శ్రీ వల్లభ అవతారమును గుప్తపరచిన తదుపరి మీన లగ్నమునందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదలీవనమున 300 సంవత్సరములు తపో సమాధినందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యజించెదను అని తెలిపిరి. దత్తప్రభువు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరులైనటువంటి బాపనార్యుల వారు ఇట్లనిరి. నాయన రాజశర్మ, నీవు పూర్వయుగములలోని జన్మమునందు శ్రీ దత్తప్రభువునకును సూర్యునకు అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపములోనైనా దత్తుడు భోజనమునకు పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధాది దినమైనను సరే, భోక్తలు భోజనము చేయుటకు ముందే అయినను సరే,
దత్తుడు భోజనం అడిగిన ఎడల నిరభ్యంతరముగా పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను నీవును గుర్తుంచుకొనుము. నాయన శంకరభట్టు, దత్తప్రభువు యొక్క లీలలు అపూర్వములు, అచింత్యములు, ఇదివరకెన్నడూనూ కూడా విననివి. శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము. ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతటా వీధి ముంగిట భవతీ భిక్షాం దేహి అని వినబడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి, అయ్యా తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీ వల్లభావతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకు ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపములో సంచరించుచున్నారు? ఇప్పటికీ 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభువు శ్రీపాద శ్రీ వల్లభ రూపమున తిరుగుచున్నారని వినవచ్చుచున్నది. మీరు నన్ను కోరికేదైనా కోరుకొమ్మనిది. నాకు శ్రీపాద శ్రీ వల్లభ రూపమును చూడవలనని కోరికగానున్నది అని అడిగెను. ఆ మాటలు వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుప్రక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయస్సు గల సుందర బాలుడు ఇతి రూపమున ప్రత్యక్షమై, అమ్మా నేనే శ్రీపాద శ్రీ వల్లభుడను, నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించవని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమునున్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నము పెట్టితివి, ప్రతిగా ఏదైనా వరమియ్యవలెనని కోరికగా ఉన్నది. లోకములందలి జనులు సంకల్పరూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్య ఫలితములు సిద్ధించును. ఏ రకములైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి ఒక ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవదధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవద్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకహితార్థమైన ఫలితములను ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవయి కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించదను అని పలికెను. శ్రీపాద శ్రీ వల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతి మహారాణికి కలిగిన సంకల్పం. ఆ దివ్య మంగళ విగ్రహమును చూచి సుమతి మహారాణి వాని పాదములపై బడి నమస్కరించెను. శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా బిడ్డ కాళ్లపై తల్లిపడుట అసంబద్ధమైన విషయము, బిడ్డకు ఆయు క్షీణము కూడాను అనెను. అంతటి సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి, కావున నేను తల్లిననియు నీవు బిడ్డవనియు అంగీకరించి తిని. నీది సిద్ధవాక్కు కనుక ఆ మాటే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనెను. అంతటా శ్రీచరులు ఇట్లనిరి, తథాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీ వల్లభ రూపముననే నేను నీకు జన్మించదను. తల్లి బిడ్డ పాదములపై బడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడువను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించదను అనెను. అందులకు సుమతి, అయ్యో ఎంతటి అపచారము కలిగినది, 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్షు అని విలపించదొడిగెను. అందుకు శ్రీచరుడు ఇట్లనిరి, అమ్మ 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకొందును. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరములు వయస్సు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలను గాని ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహము చేసుకునవలసినదని నిర్బంధించరాదు. నేను యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండువాడని కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయాను. సుమతి మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లే ఉండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు శర్మ, సుమతి విచారింపకుము, శ్రీ దత్తుడు ఈ ప్రకారముగా మన ఇంటికి భిక్షకు వచ్చునను విషయమును మీ నాయన సూచనప్రాయముగా ఇంతకు ముందే తెలిపి ఉండెను. శ్రీ దత్తుడు కరుణాసముద్రుడు. శ్రీపాద శ్రీ వల్లభ జననము కానిమ్ము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చునను వార్త ఊరంతయును కూడా ప్రాకెను.
పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు భోజనం చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడెను అను విషయము చర్చించబడుచుండెను. శ్రీ బాపన్నావధానులు గారిట్లనిది, శ్రీపాద శ్రీ వల్లభ జననము అందరము అనుకొనుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగపడుట ఆయుఃక్షీణకరము గాని అవధూత వేషమును ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్య వహించి ఉండెను. అందులో నరసావధానులు అనే పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ కూడా పితృకార్యమున నిమగ్నమై ఉందరు. భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యను. శ్రీ బాపనార్యులు మాత్రము అప్పలరాజు శర్మ ఇంట ఎట్టి ఆటంకమును కలుగదని సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్న శమనుని ధ్యానమున నుండెను. ఇంతలో భోక్తలుగా నుండుటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకముగా సాగిపోయెను. నాయన శంకరభట్టు, ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారమున్నదా లేదా అను విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళదేశమునందు అందలి నవద్వీపము నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయాక్షేత్రమునకు వచ్చెను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనార్యుల వారు ఇట్లు సెలవిచ్చిరి: నియమనిష్టలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మ విహితమే. తక్కువ గల వర్ణముల వారెవరైనా ఉపనయనమును కోరిన ఎడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అనునవి ఆటంకములు కాదు. సిద్ధపురుషులలో వైశ్యమునులు కూడా కలరనియు, లాభాదులను వైశ్య మహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యననియు, లాభాద మహర్షి దయవున్న ఎడల మానవుడు చేయు ప్రతి పనియందును కూడా లాభాదులు కలుగుననియు వక్కానించెను. ఈ విధమైన నిర్ణయము నరసావధానులు అనే పండితునకి బాధాకరమయ్యను. నరసావధానులు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి భగలాముఖి దేవతా ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని భగలాముఖి మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతడిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యుల వారు అనేక కోట్ల గాయత్రీ మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనము చేసుకొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీ వల్లభులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులొలుకు ఆ పసివాలుని ఎవరునూ కూడా ఆటంకపరచువారు కారు. ఈ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో నుండుట ఇష్టముగా నుండెను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. భగలా మంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవుచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేల వచ్చితివని అడిగెను. అందులకు శ్రీపాదులు, తాత పిలువని పేరంటమునకు వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చి తిని. నీవు పొమ్మనిన ఎడల పోయేదను, నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడను అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకొని వెడలిపోయెను. వాదమునకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెకలించినను నోట మాట రాలేదు. ఇదంతయును గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనార్యుల వారి మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడెను. ఆశుతోషుని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగెను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీ వల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచించబడెను. శ్రీపాదులు గణేష చతుర్థి నాడు ఉషఃకాలములో సింహ లగ్నమునందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు, వారి చరణములయందు సర్వ శుభలక్షణములు కలిగి ఉండుటచే శ్రీపాద శ్రీ వల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు, వారి జన్మకుండలని ఎవరికిని ఇయరాదనియు, అది కాలవశమున
త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు అను జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును కూడా దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడెను. ఆశుతోషుడు శ్రీపాద వల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీవల్లభులు ఇట్లనిరి, ఈరోజు చిత్తా నక్షత్రము. నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనను నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతుడనయ్యదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలియనో కోరుకొమ్మనెను. అంతటా ఆశుతోషుడు, ప్రభు, నరసావధానులు భగలాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శింపవలనని తలంచి తిని నా కోరిక అడియాస అయ్యను. వారి యందు అంబిక కినుక వహించినదని నేను గ్రహించి తిని అనునంతలో శ్రీపాదులు ఇట్లనిరి, అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానుల సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకొని ఉన్నటువంటి అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవీ దేవతా స్వరూపుడను. అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు ఆశుతోషునకు శ్రీ భగలాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరుడుల ఆదేశము మేరకు పెరుశిల కోన అంటే పెంచెల కోన నెల్లూరు జిల్లాలో ఉంటుంది అరణ్యమునందలి కన్వ మహర్షి తపోభూమికి పయనమయ్యను. కన్వ మహర్షికి సంబంధించిన వాజసనేయ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలోనొకడుగా నీవుందువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు. అంతటా నేనిట్లంటిని, అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యులజేయుడు. అప్పుడు తిరుమలదాసు గారు, అయ్యా శంకరభట్టు, నరసావధానుడు గారికి బాపనార్యులపై కోపం వచ్చెను. ఏదో ఒక రీతిన వారిని అవమానింపదలచెను. తనకు భగలాముఖి దేవి అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనార్యులే కారణము అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించనని ప్రచారము చేయసాగెను. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగెను. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మత్స్య భుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణునకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగెను. మనుష్య మాతృడు ఎవ్వడును పూర్ణ బ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియు పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియు వాదించసాగెను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండి ప్రణవమును ఉచ్చరించుటయు, విజయాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞా పాఠవములను ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా ఉండి ఈ బాలుడి శరీరమును ఆసరాగా చేసుకొని మాట్లాడుచుండెననియు ప్రచారము చేయదొడగెను. శ్రీ కుకుటేశ్వర ఆలయమునందలి స్వయంభూ దత్తుడే నిజమైన వరప్రదాతనియు బాలుని దత్తస్వరూపముగా భావించుట తప్పనియు ప్రచారము చేయదొడగెను. శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించినప్పుడు 3 తలల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగ పట్టుచుండెడిది. వారి మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తరక్షరముననే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినబడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటిగది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు, 18 పురాణములు, మహాపురుషులు జ్యోతిస్వరూపులై ఏతించిరి. పవిత్ర వేద మంత్రములు బయటకు వినబడుచుండెను. కొంతసేపటి తరువాత నిశ్శబ్దం ఆవరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్య గోచరముగను అయోమయముగను ఉండెను. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడుగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండెడివారు. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండెడిది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలుడిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెననియు
బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వారిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు ఇది అంగీకారయోగ్యము కాని విషయమనియు పీఠికాపుర వాసులు తలపోయుచుండిరి. పీఠికాపురము పాదగయా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము కనుకను పీఠికాపురములో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి వారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదనమని పిలువబడు వాయసపుర అగ్రహారం కాకినాడకు వలసపోయెను. అందువలన నరసావధానుడు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపనార్యులు వారి కుటుంబముతో సాన్నిహిత్యం వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయంగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పి తిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూచిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమలదాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహము. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించడివాడను. ఈ విషయం ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా. నేను శ్రీపాదుల వారి నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకొని వెళ్ళెను. అదేమి చిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికి ఏమీ కాలేదు. కానీ నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్లంతయు తేళ్లు జర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియచేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయన శంకర భట్టు, శ్రీపాదుల వారి లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టము వచ్చిన వయస్సులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలతో ప్రత్యక్ష సంబంధము కలవారలకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిది. దానికి శ్రీపాదుల వారు, ఓయి, నరసావధానులు ఎవరనుకొంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకొని జీవనయాత్ర చేయుచున్న రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. అంతట నేను శ్రీచరణుల వారి పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చి తిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచు నన్ను తమ దివ్య హస్తములతో లేవనెత్తిరి. వారి దివ్య హస్తములను నాపై నుంచిరి. అంతట నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలినీ శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంట నుండి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టినను ఎవరికి కూడా వారు తోటకూర ఇచ్చడివారు కారు. ఎవరి నుండి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉండదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానుడు గారింటి నుండి తెమ్మనెను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగెను. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లనిరి, నాయన శ్రీపాద, రేపు ఉదయముననే నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకొని వారింటి వద్దకు వెళ్ళదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఆ విషయమై పట్టుపట్టరాదు అనెను. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. మరుసటి ఉదయముననే
బాపనార్యులు వారు శ్రీపాదుని ఎత్తుకొని నరసావధానులు ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలెననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవలెననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లే అనరి. నరసావధానులు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ అంటే పిలక ఉండేది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయిరి. శ్రీపాదుల వారి తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధానుల వారి శిఖ ఊడి క్రింద పడిపోయెను. శిఖ దానంతటా అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థము కాక వారు అయోమయ స్థితిలో నుండిరి. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటా అదే ఊడిపోయెను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలెను? మనం మన ఇంటికి పోవుదుము అనేది. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావలెనని ఎన్నడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చెను. వారు ధ్యానములో కూర్చున్నప్పుడే వారినే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి వారిలో నుండి బయల్వెడలను. నీవెవ్వరివి, ఎక్కడకు పోవచ్చున్నావని నరసావధానుడు అతడిని అడిగెను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్యశరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదమును పఠించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్షాంశమైనను శ్రీవల్లభుని మీద ఎందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడవయ్యి ఉన్నావు. నీకు అనతి కాలములోనే దరిద్ర దశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదుల వారు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్ర్య దశ నిర్వీర్యము చేయబడుటయే గాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు నీ చేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదవు. సరియైన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన ఆ తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంక మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నరసావధానులు జీవన పరిస్థితులు క్షీణించసాగాను. అతని మాటను లెక్క చేయువారు లేకపోయిరి. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మాయమాయను, మరుగాయను. పీఠికాపురం గ్రామములో విషూచి కలరా ప్రబలను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తేల్చిరి. భయవిహ్వలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించిరి. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషము వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలుసుకొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పునది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తెలిపిరి. జనుడు గ్రామదేవతకు రకరకముల జంతుబలుడు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనం వలన ఆ ప్రాణశక్తి బలి ఇచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్వికారాధనా పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకున్నటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచ్చిరి. అయినను కూడా జనులు జంతుబలిని ఇచ్చుట మానరైరి. శ్రీపాద శ్రీ వల్లభలయందు వారి దివ్య లీలలయందు
విశ్వాసము గల కొందరు శ్రీచరుణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతట శ్రీచరుణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును, ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళెననియు, కేవలము పాల పొంగళ్ళు సమర్పించిన రక్షా కాళికా రూపము శాంతించుననియు ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకని పిలిచి చర్మ వాయిద్యముతో దండోరా వేయించమని చెప్పవలసినదనియు తెలియజేసిరి. దండోరా ఎవరి చేత వేయించమందురని అడుగగా విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి. శ్రీవల్లభుల వారి విశ్వాసులు కొంతమంది వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీచరుణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియ సేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురములో బహూధా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోరా వేయించబడెను. శ్రీ బాపనార్యుల వారు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టపటపమని శబ్దము చేయుచు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలమునందలి కాలుష్యము హరించబడెను. విషూచి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయెను. శ్రీపాదుల వారి జన్మదినమైన గణేష చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతముగా శ్రీచరణులను తీసుకొని బాపనార్యుల వారి ఇంటికి వెళ్ళెను. శ్రీ బాపనార్యులు శ్రీవల్లభుల వారి పాద పద్మములను పరిశీలించి శుభలక్షణములను ఎత్తించినప్పుడెల్లా వారి కండ్లకు మినుమిట్లు కొలుపు కాంతులు మాత్రమే దర్శనము ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునకున్న శుభలక్షణములను వారు దర్శించలేకపోయేడివారు. ఇది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషఃకాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్య పాదముద్రలను చూచి పాపనార్యులు తన కుమార్తె అయిన సుమతి మహారాణిని పిలిచి, అమ్మా, ఈ మార్గమున ఎవరు వెళ్ళినారని అడిగెను. అంతటి సుమతి, ఇంకెవరు, మీ ముద్దుల మనమడే ఇటు వెళ్ళినాడు అని సమాధానం చెప్పెను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరములు బాలుని కాలిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీవల్లభుని తన వడిలోనికి తీసుకొని వారి శ్రీచరణములను పరిశీలించిరి. ఇది వరకు కనులకు మిరుముట్లు గొలుపు ఆ కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శుభలక్షణములు వారికి దర్శనీయమాయను. వారు శ్రీపాదుల వారి దివ్యశ్రీచరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభువని నిర్ణయించుకొనెను. అప్పుడు బాపనార్యుల వారి నోటి వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటికి ఛందోబద్ధత గాని వ్యాకరణ దోష రాహిత్యము గాని ఉండనవసరము లేదు. తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదుల వారు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాదుల వారు ఇట్లనిరి, తాత, నీవు శ్రీశైలం నందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందరి మహాబలేశ్వరునిలోనికిని పాదగయా క్షేత్రములోని స్వయంభూ దత్తునిలోనికిని ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని అంటే పరమేశ్వరుని ఆత్మలింగములోనికి లయము చేసుకొని శుభ స్పందనలను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శన మాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలచితిని. నీవు సత్య ఋషివి. ఇతి రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీ వల్లభ రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్కుడనయ్యదనని నేను వక్కానించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతము కలగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట నుండదలచితిని. సంసార బంధముల నుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా నుండవలనన్నది నీ సంకల్పము కనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీ వల్లభ నామమున వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీ వల్లభ రూపమున మాత్రము నిత్య సత్య రూపముగా నిలిచియుందును. నృసింహ సరస్వతినై అవతరించి శ్రీశైలమున కదలీవనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను. బాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యముగను అద్భుతముగను తోచెను. తాతగారి ఇంట
గణేష చతుర్థి నాడు శ్రీపాదుల వారి ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగెను. పీఠికాపురములో ఆ రోజు మరి ఒక వింత జరిగెను. ఉషఃకాలమున నరసావధానుడు గారును పూజారియును మరికొందరును శ్రీ కుక్కుటేశ్వరాలయ సందర్శనమునకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభూదత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతయును దావానలము వలె వ్యాపించెను. నరసావధానుల యందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానుల పనియేననియు, నరసావధానుడు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియు, అతడే ఈ విగ్రహమును మాయము చేసిననియు ప్రచారము చేయదొడిగెను. అంతటి పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలెనని తీర్మానించిరి. పాపనారీలను ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తేలదనియు, ప్రస్తుతము మౌనముగా నుండుట భావ్యమని తాను తలచుచున్నాననియు, సమయము వచ్చినప్పుడు మాట్లాడదననియు తెలియచేశాను. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరపగా మానవ కపాలములు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్యా ఉపాసకుడని ముద్రపడెను. రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకొని భీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకొను తోటకూర తోటను ధ్వంసం చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరితరమూ కాదాయను. ఆ రోజున నరసావధానుడు తల్లి యొక్క ఆబ్దీకము ఇంటిలో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడెను. నరసావధానుడు ఇంటిలో వంటపాకలోనున్న భక్ష్యములను గారెలను ఆ ఆవు తినివేశెను. అప్పటికే భోక్తల భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకరు భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవలెనని మారాము చేయసాగెను. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానుడి ఇంటికి ఎదురుగా నిల్చునెను. ఇంతలో అవధానులు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందకు దింపమనిది. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణములు చేసి తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురమునందలి జనుడు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావధానులు ఇంట చేయబడిన గారెలలో విషము పొరబాటున చేరినదనియు, భోక్తల అదృష్టము వలన వారు రక్షించబడిరనియు, అయితే గోవు మాత్రము విష ప్రభావము వలన మరణించరనియు, నరసావధానులకు గోహత్యా పాతకము కూడా చుట్టుకొనుననియు వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వ్యాఖ్యలు నరసావధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణము చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలామంది భావించసాగిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యములో ప్రవేశముండుట వలన నరసావధానుల కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసావధానుడు ఇంటికి పోవునప్పుడెల్లా శ్రీపాదుల వారు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుడు ఆరోగ్యము కుదురుపడలేదు సరిగదా, మరింత క్షీణించెను. ఒక రోజున నరసావధానులు మరణించెను. పీఠికాపురములో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమును సత్యముగాను సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా నుండెడివి. రాజశర్మ సదుద్దేశముతో వైద్యము చేసెను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు కదా. నరసావధానుడు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించరని కొందరు తలపోసిరి. మరికొందరు నరసావధానులు వారి ఎందున్న ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరియైన వైద్యము చేయలేదనియు, మరి ఒక వైద్యునిచే వైద్యము చేయించిన బ్రతికి ఉండేడి వాడనియు తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియు, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానుల ఇంటికి వెళ్ళుచున్నను వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలుడే అనియు భావించిరి. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానుడు కూడా గోహత్య మహాపాతకము వలన మరణించరనియు, ఆ ఇంటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి ఉండుననియు, గోహత్యా పాతక నివారణమునకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములను చేయించవలెననియు, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమీయవలెననియు, ఒక మండలము మహాశాంతి హోమములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతయును బ్రాహ్మణ సమారాధనము చేయవలెననియు తీర్మానించిరి.
పైన చెప్పిన ఆ కార్యక్రమములన్నీ జరిపించుటకు నరసావధానుల యావదాస్థిని తెగరమ్మవలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు అశనిపాతము వంటి విషయము. నరసావధానుల శవమును దహన క్రియల కొరకు శ్మశానమునకు కొంపోవసాగిరి. రాజశర్మ గారు, శ్రీపాదుల వారు, బాపనార్యుల వారు అందరూ కూడా నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకొని, నాయన, చిటికెడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనను పేరంటమునకు వెల్లడిదానను. నీవు దత్తుడివే అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించెను. అమృత హృదయులైన శ్రీపాదుల వారు తమ దివ్యహస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయను. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ కూడా శవయాత్రలో పాల్గొనిరి. నరసావధానుల పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నములో నుండెను. శ్రీపాదుల వారి కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలెను. మేఘ గర్జన స్వరముతో శ్రీపాదులు ఇట్లనిరి, ఆహా, చచ్చిన తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూచితిని గాని బ్రతికియున్న తండ్రికి కొరువు పెట్టు కొడుకును చూడలేదు అనెను. అంతటా అందరూ కూడా నిశ్చేష్టులై చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపై ఉన్న నరసావధానుల భ్రూమధ్యమును తన బొటన వ్రేలితో తాకి తిరిగి తమ భ్రూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యము రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానులు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చెను. శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రం యొక్క సూక్ష్మాంశము అవగతము కాసాగెను. తన ఇంటనున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడెను. తన ఇంట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీనజన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థలోనున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోవలసినదని ప్రార్థించినట్లును, మరుజన్మములో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలేదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయను. తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొద్ది కాలములోనే మరణించినట్లును, మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుడు కాగా సన్యాసి వేషమునున్న శ్రీచరణులు అతడిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగెను. తను కూడా మరుడు జన్మమున సన్యాసి వేషమునున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యముతో కూడియున్నట్లును తన ఇంట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తములతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లును అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను. శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును, వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు కొంతసేపు భజన కార్యక్రమములలో గడిపెదముగాక. వారి నామస్మరణ జరుగు చోట శ్రీచరణులు సూక్ష్మ రూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమందానందముతో పరవశించి తిని. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయం 6 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.